ఏపీ ప్రభుత్వం సిబిఐకి గెజిట్ విడుదల చేసింది. సో కొద్ది సిబిఐకి గెజిట్ విడుదల చేయటం ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అయితే ఇది ఏంటి అంటే యాక్చువల్గా సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది స్వచ్ఛందంగా విచారణ జరిపేటువంటి సంస్థ. దీని మీద ఎవరి నియంత్రణ అనేది ఉండదు. ఇది ఇండిపెండెంట్ బాడీ. సో అయితే సిబిఐ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల్ని విచారించవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే కేసుల్ని విచారించడానికి సిబిఐకి ఇది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి అనుమతి ఉంటుంది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ప్రతి రాష్ట్రం కూడా సిబిఐకు కన్సెంట్ ఇవ్వాలి. దీన్ని జనరల్ కన్సెంట్ అంటాం. అంటే వారి రాష్ట్రంలో ఏదైనా సరే కేసు సిబిఐ విచారించాల్సి వస్తే నేరుగా వాళ్ళు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి విచారించేటువంటి అవకాశాన్ని కల్పించటం అన్నమాట. ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు దీన్ని రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరలా దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా జనరల్ కన్సెంట్ని చంద్రబాబు గెజిట్ ఇచ్చి మరలా పునరుద్ధరించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 5 ఏళ్ళకి ఇలా ప్రతి సంవత్సరం కూడా గెజిట్ అనేది రిలీజ్ చేస్తూ ఉండాలి. జనరల్ కన్సెంట్ అనేది రెన్యువల్ చేస్తూ ఉండాలి. అంటే సాధారణంగా ఈ కన్సెంట్ ఇవ్వలేదనుకోండి, ఈ గెజిట్ ఇవ్వకపోతే ఏ కేసు గురించి అయినా సరే రాష్ట్రంలో ఎంటర్ అయి విచారించాలంటే సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ఒక లేఖ రాసి పలానా వ్యక్తిని, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని మేము విచారించాలనుకుంటున్నాము పలానా కేసులో, దానికి మీ అనుమతి కావాలి అని చెప్పి కోరి ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఆ పోలీసుల సహాయంతో విచారణ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా ఉండటం కోసమే ఈ గెజిట్ అనేది ఇస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం ఏపీలో ఏ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగినైనా, వ్యవస్థనైనా, అలాగే ప్రైవేట్ వ్యక్తులనైనా, వ్యాపార సంస్థల యజమానులనైనా, ఎవరినైనా సరే ప్రైవేట్ వ్యక్తి విచారించవచ్చు. కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని విచారించాలి అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఇది రీసెంట్గా నిన్న విడుదల చేసినటువంటి గెజిట్.